టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఉత్కంఠగా సాగుతోంది. ప్రేక్షకులు ఒక్కో బంతికి ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కానీ ఒక్కసారిగా గ్రౌండ్లో టెన్షన్ పెరిగింది. భారత బౌలర్ హర్షదీప్ సింగ్ విసిరిన ఒక త్రో నేరుగా డారిల్ మిషెల్ కాలిని తాకింది. వెంటనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. అసలు ఆ క్షణంలో ఏమైంది తెలుసుకుందాం రండి. న్యూజిలాండ్ చేజ్ చేస్తున్న సమయంలో మ్యాచ్ మధ్య ఓవర్లో ఈ సంఘటన జరిగింది. మిచెల్ ఒక షాట్ ఆడి రన్ కోసం కదలగా బంతి ఫీల్డర్ చేతిలోకి వచ్చింది. అదే సమయంలో హర్షదీప్ సింగ్ వేగంగా స్టంప్స్ వైపు బంతిని విసిరాడు. కానీ ఆ త్రో నేరుగా వెళ్లి మిచెల్ తొడను తాకింది. ఒక్క క్షణం గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. వెంటనే మిచెల్ తిరిగి హర్షదీప్ వైపు చూస్తూ కొంచెం కోపంగా స్పందించాడు. అది అవసరమా అన్నట్టుగా అతని బాడీ లాంగ్వేజ్ కనిపించింది. హర్షదీప్ కూడా వెంటనే ఏదో అనడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా ఉత్కంఠతో ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్లో ఇలాంటి హీట్ మూమెంట్ రావడం వల్ల టెన్షన్ మరింత పెరిగింది. ఇదే సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని కూల్ చేయడానికి ప్రయత్నించాడు. అతను మిచెల్తో మాట్లాడి అతన్ని శాంతింపజేశాడు. అంపైర్లు కూడా దగ్గరికి వచ్చి ఇద్దరికీ కొంతసేపు సూచనలు ఇచ్చారు. క్షణాల్లో పెద్ద వివాదంగా మారే అవకాశం ఉన్న ఆ పరిస్థితి కాస్త నెమ్మదిగా శాంతించింది. కానీ ఆ కొన్ని సెకన్లలో స్టేడియం మొత్తం ఎమోషన్, టెన్షన్, డ్రామా అన్నీ ఒకేసారి కనిపించాయి. అయితే క్రికెట్లో ఇలాంటి క్షణాలు సాధారణమే. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నప్పుడు ఆటగాళ్లలో ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వరల్డ్ కప్ ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్లో ప్రతి రన్, ప్రతి బంతి చాలా విలువైనది. అందుకే కొన్నిసార్లు ఆటగాళ్ల మధ్య ఇలాంటి చిన్న ఘర్షణలు కనిపిస్తాయి. కానీ గొప్ప ఆటగాళ్ల లక్షణం ఏమిటంటే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆ విషయాలను అక్కడికక్కడే ముగించడం. అదే జరిగింది ఈ మ్యాచ్లో కూడా. మ్యాచ్ ముగిసిన తర్వాత హర్షదీప్ సింగ్ మిచెల్ దగ్గరకు వెళ్లి అతనితో మాట్లాడి తన త్రో వల్ల అసౌకర్యం కలిగితే క్షమించు అని చెప్పాడు. మిచెల్ కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఇద్దరూ చేతులు కలిపారు. ఆ క్షణం క్రికెట్ స్పిరిట్కు ఒక మంచి ఉదాహరణగా మారింది. మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం భారత్ పూర్తిగా ఆధిపత్యం చూపించింది. బ్యాటింగ్లో భారీ స్కోర్ చేసి న్యూజిలాండ్పై ఒత్తిడి పెంచింది. తర్వాత బౌలింగ్లో కూడా అద్భుతంగా ఆడి ప్రత్యర్థిని కట్టడి చేసింది. చివరకు మ్యాచ్ భారత్ వైపు పూర్తిగా మళ్లింది. స్టేడియం మొత్తం భారత అభిమానుల సంబరాలతో మార్మోగింది. ట్రోఫీ మళ్లీ భారత్ చేతుల్లోకి వచ్చింది. అయితే ఆ ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడినప్పుడు అభిమానులు గుర్తుపెట్టుకునే కొన్ని ప్రత్యేక క్షణాలు ఉంటాయి. భారీ సిక్సర్లు, అద్భుత వికెట్లు, అలాగే హర్షదీప్ మరియు మిచెల్ మధ్య జరిగిన ఆ చిన్న హీట్ మూమెంట్ కూడా వాటిలో ఒకటిగా నిలిచిపోయింది. ఎందుకంటే అది మ్యాచ్లోని టెన్షన్ను, ఆటగాళ్ల ఆవేశాన్ని మరియు చివరికి క్రికెట్ స్పిరిట్ను కూడా చూపించింది.